కేసు పెట్టు, దూషించాడు కేసు పెట్టు, విమర్శించాడు కేసు పెట్టక తప్పది. విమర్శ అనేటటువంటి దాన్ని అంగీకరించలేని మనస్తత్వం ఏంటి? దానికి పోలీసుల ద్వారా పిలిపిస్తారా? కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు, దానికి పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించారు. ఇంకా డెమోక్రసీకి అర్థమే ఉంది అక్కడ? ఇదివరకు సోమిరెడ్డికి సంబంధించి అవమానించారని చెప్పాం కదా, ఇప్పుడు ఈయన్ని అవమానించడం ద్వారా మన పెత్తనం ఎవరికి తీసుకెళ్తున్నాం? పేనుకు పెత్తనం ఇస్తున్నాం, తలంతా గొరికేయడం అవుతుంది. డెమోక్రసీలో ఓ రాజకీయ నాయకుడు ప్రశ్నించడం తప్పైతే జగన్ని చంద్రబాబు ప్రశ్నించలేదా? లోకేష్ ప్రశ్నించలేదా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదా? ఏ తెలుగుదేశం నాయకుడు ప్రశ్నించలేదు, విమర్శించలేదు. అలా ప్రశ్నించిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ పేరుతో నువ్వు అట్టట్ట విమర్శిస్తావు, లేకపోతే నీ దగ్గర ఉన్న ఆధారాలను చూపెట్టండి అని అడిగారా ఎవరైనా? మరి ఆనాడు అడగలేదు కదా. కానీ అది అరాచక ప్రభుత్వం అయింది కదా. ఇప్పుడు పిలిచి విచారించి 2.5 గంటల పాటు విచారిస్తే ఇది ప్రజాస్వామ్యబద్ధం అవుతుందా? కరెక్ట్ అయినటువంటి రూటేనా ఇది? నేడు మనం చేసే అంటే మన పాపాలు మన భవిష్యత్ తరాలకి శాపాలు అవుతాయి. కాబట్టి ఇవాళ డెమోక్రటికల్ స్పిరిట్ మనం అంతం చేస్తే రేపొద్దున మనకు అనే హక్కు ఉంటుందా? అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.